ఏపీలో కౌంటింగ్ టెన్షన్ మొదలైంది. పోలింగ్ ఫ్యాక్షన్ కౌంటింగ్ రోజు రిపీట్ కాకుండా యాక్షన్ స్టార్ట్ చేశారు. అన్ని జిల్లాలకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను నియమించారు. ఏపీ ఎలక్షన్ కౌంటింగ్ లో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు అధికారులు. పోలింగ్ తర్వాత జరిగిన ఫైటింగ్ ను దృష్టిలో పెట్టుకుని మరింత అలర్ట్ అయ్యారు అధికారులు. ఓటింగ్ లెక్కింపు రోజున రాష్ట్రంలో భారీగా అల్లర్లు జరుగుతాయి అన్న సమాచారంతో అన్ని జిల్లాలకు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను నియమించారు. 56 మంది ప్రత్యేక పోలీస్ అధికారులను నియమిస్తూ ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించబడ్డ పల్నాడులో అత్యధికంగా 8 మంది పోలీస్ అధికారులను నియమించారు. కౌంటింగ్ రోజున పరస్పర దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఇప్పటికే అలర్ట్ అయ్యారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఖ్యమైన కూడళ్లు, గ్రామ శివార్లు, నేరస్తుల ఇళ్లు తదితర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు చేపడుతున్నారు. ప్రధానంగా 168 సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. మరీ ముఖ్యంగా పల్నాడు, చంద్రగిరిలో పోలీసులు భారీగా మోహరించారు. ముఖ్య కూడళ్లలో పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలు ఎవరూ కూడా గుమ్మిగూడరాదని హెచ్చరికలు జారీ చేశారు.